హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది ఒక ఎమోషనల్ సెంటిమెంటు. దానికి ఉన్న దశాబ్దాల చరిత్రను జాతిరత్నంగా పేరుగాంచిన అట్లాంటి అతిపెద్ద ఫ్యాక్టరీని, అతిపెద్ద సంస్థను ఎట్లా డిస్మాంటిల్ చేస్తూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా అంటే గత 1400 రోజులుగా 1400 రోజులుగా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులందరూ రోడ్డుకి ఎక్కి తమ ఉద్యోగాలకు భరోసా ఇవ్వాలి, స్టీల్ ప్లాంట్ను కాపాడాలని చెప్పి కూటమి నేతలను ఏ రేంజ్లో అప్పీల్ చేస్తూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు చూస్తూనే ఉన్నాం. అయితే ఒకవైపు హామీలు తర్వాత ఎజెండాలు ఇస్తూనే మరోవైపు విశాఖను తుక్కుగా ముక్కలుగా చేసి అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాని తాలూకా స్టోరీ అనమాట. మిట్టల్కు ముడి కనిజం, ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి, కేంద్ర మంత్రి వద్ద విశాఖ ఉక్కు ప్రస్తావన. పేరుకేమో ఇట్లా ఉంటుంది, అడుగడుగున కాంట్రాక్టీకరణ. విశాఖ ఉక్కు విభాగాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర యాజమాన్యం, 1060 కోట్ల కార్మికుల బకాయిలతోనే ఉక్కు నడక. టీడీపీ కూటమి పాలకుల తీరుపై ఎగిసిపడుతున్న కార్మికులు. సో ప్రధానమంత్రితో ఆయన నివాసంలో చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ పరిశ్రమకు ఖనిజాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఉంచడంతో పాటు అవసరమైన అనుమతులను సాధ్యమైన త్వరగా వచ్చేలా చూడాలని ప్రధానిని ఆయన కోరారు. సాంకేతిక ఇబ్బందులు తొలగితే ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కుతుందని, దీనికోసం సహకరించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న ఆందోళనను, వారి విజ్ఞప్తులను ప్రధాని దృష్టికి తీసుకుపోయే విషయాన్ని ముఖ్యమంత్రి విస్మరించారు. విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళనలో ముడి ఖనిజం అంశం కూడా భాగమన్న సంగతి తెలిసిందే. ముడి ఖనిజం నిరంతర సరఫరా కోసం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేస్తుంటే, ఇక్కడ ఉన్న ఉక్కును పక్క రాష్ట్రాలకు అమ్మేందుకు మరోవైపు బిడ్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. గతంలో ఇదే కూటమి నేతలు అంటే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, తర్వాత దగ్గుబాటి పురేంద్రేశ్వరి మేడం, వీళ్ళందరూ కూడా గతంలో అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు ఏ రకంగా హామీలు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. విశాఖ ఉక్కును ఖచ్చితంగా కాపాడతాం, రాబోయేది ఎన్డీఏ సర్కారే, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కార్మికులకు న్యాయం చేస్తాం, విశాఖ ఉక్కు ఆస్తులు కాపాడతామని చెప్పి పిలుపునిచ్చి ఈరోజేమో అంటే చీకటి దెబ్బలు కొడతా రకరకాలుగా ఇప్పటికే డీ ప్లాంట్ను, ఇంకో రకరకాల ప్లాంట్ను అంటే ఒక సమస్యను ఇంకొకరు గుర్తించకుండా ఇష్టారీతిన ముక్కలుగా చేసి అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంచుమించు 2.5-3 లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరు దీని మీద మాట్లాడకుండా రోజుకు ఏదో ఒక కొత్త టాపిక్ని తీసుకొచ్చి శ్రీవారి లడ్డు అని ఒకసారి, తర్వాత సీజ్ ద షిప్ అని ఒకసారి, ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకవైపు సంక్షేమానికి గాలికి వదిలేస్తూ సూపర్ 6కి ఎగనామం పెడుతూ విశాఖ ఉక్కును ఇట్లా తుక్కురేపే పని చేస్తూ ఉన్నారన్నమాట. సో మరి దీనికి సంబంధించి విశాఖ కార్మికులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏం సమాధానం చెప్తారు, ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేస్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.